హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది నా లైఫ్లో. నేను హెయిర్కి ఎప్పుడు కలర్ వేయించుకోకూడదు అనుకుంటూ ఎప్పుడు హెన్నానే వాడతాను, కానీ ఇప్పటివరకు నాకు గ్రే హెయిర్ అస్సలు రాలేదు. ఫస్ట్ టైం ఎవరో ఇక్కడ గార్నియర్ కలర్ న్యాచురల్స్ ఫ్రీగా వేస్తున్నారని చెప్తే నేను ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాను. సో ఈ మధ్యన ఎందుకో బ్రౌనిష్ బర్గండీ కలర్ హెయిర్కి వేయించుకుందాము అనే థాట్ ఉంది, కానీ నేను అలా కంటిన్యూగా స్టాప్ చేస్తున్నాను. సరేలే అని వేయించుకున్నాను వెళ్తే లైట్ బ్రౌన్ కలర్ వేయమన్నాను. అది పర్మనెంట్ కలర్ అని దాని మీద రాసింది, కానీ వాళ్ళని అడిగితే ఒక 2 monthsలో పోతుందని చెప్పారు. సో దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఏం ఉండవు, తర్వాత గ్రే హెయిర్ వస్తుందా అనేది కూడా రాదు అని చెప్పారు వాళ్ళు పక్కాగా. సో ఇది జస్ట్ హెయిర్ కలర్. బ్లాక్ కలర్ వేయించుకుంటేనే అది డేంజర్ అంటే ఇట్లాంటివి డేంజర్ కాదంటే సరేలే అని వేయమన్నాను. సో చూడొచ్చు, ఇక్కడ ఒకళ్ళైతే ఏజ్డ్ పర్సన్ జుట్టు కూడా లేదని ఆయనకి ఫ్రీ అని చెప్తే ఆయన ఏం చేసుకుంటున్నారు. సో అక్కడ ఉన్నారు అనమాట, నవ్వు వచ్చేస్తున్నాడు అని చూస్తుంది. సో ఇదంతా పక్కకు పెడితే నేను వేయించుకున్నాక మా ఆయనకు ఫోన్ చేసిన వెంటనే ఆయన తిట్టారు. ఇట్లానే ఫస్ట్ ఫ్రీ అంటారు, తర్వాత నువ్వు వాళ్ళ ప్రొడక్ట్స్కి అలవాటు పడిపోవాలని కలర్ వేస్తారు, తర్వాత ఇప్పటి నుంచి నీ గ్రే హెయిర్ వచ్చి స్టార్ట్ అయిపోతుంది అని చెప్తే ఇంటికి వచ్చి ఇష్టం వచ్చి రప్ప షాంపూ వేసి తిక్కేస్తే ఇట్లా బ్రౌన్ షేడ్ అయితే వచ్చింది. నాకైతే చాలా ఆ మాటలు విని చాలా అప్సెట్గా అనిపించింది. నేను చేసిన తప్పు అనిపిస్తుంది. మీరు కూడా ఇట్లాంటివి ఎప్పుడైనా చేశారా? నిజంగానే గ్రే హెయిర్ స్టార్ట్ అవుతుందా? నాకైతే వెరీ ఫన్నీ ఇన్సిడెంట్ ఇవాళ నేను చేసింది అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లాంటివన్నీ చేస్తారా? చేస్తే కన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం చేశాను అన్నమాట. నాకైతే కొంచెం భయంగా టెరిఫిక్గా ఉంది. ఎక్స్ప్రెషన్ చూడొచ్చు మీరు. స్లో ఈ పిక్ తీశారు, వెరీ ఫన్నీగా అనిపించింది నాకైతే. ఓ మై గాడ్.